హలో గాయ్స్, ఎలా ఉన్నారు? ఏంటి వీడియోస్ పెట్టట్లేదనేసి చూస్తున్నారా? సో ఈ రోజు నుంచి వీడియోస్ వస్తాయన్నమాట. సో లాస్ట్ వీడియోలో వచ్చేసి నన్ను చాలామంది హెయిర్ కేర్ గురించి అడిగారు. సో ఈ వీడియో వచ్చేసి హెయిర్ కేర్ అనమాట. నేను ఏం అప్లై చేస్తా అనేది. సో చూసారు కదా, నేను ఇక్కడ బౌల్ పెట్టుకున్నాను. ఆ తర్వాత నేను ఉసిరికాయలు వేశాను. ఫస్ట్ ఆయిల్ వేశాను. ఆ తర్వాత మెంతులు, మీ దగ్గర ఉంటే కరివేపాకు కూడా వేసుకోండి. సో ఇవంతా కూడా కొంచెం బాయిల్ అయ్యే వరకు ఉంచాలి. నేను ఇక్కడికి వచ్చేసి కలబంద కూడా యాడ్ చేస్తున్నా. ఫస్ట్ అది వాష్ చేసుకోండి. వాష్ చేసిన తర్వాత ఎల్లో కలర్ లాగా వస్తుంది, అది మాత్రం యాడ్ చేసుకోవద్దు. వైట్ది ఉంటుంది కదా, అది మాత్రమే యాడ్ చేయండి. సో ఇదంతా కూడా ఒక 2 మినిట్స్ వరకు బాయిల్ చేయండి. ఆ తర్వాత నేను ఇంటి దగ్గర నుంచి సపరేట్గా ఆయిల్ ప్రిపేర్ చేశాను అనమాట. దానిలో వచ్చేసి ఉసిరి, మెంతులు అండ్ కలబంద అండ్ కరివేపాకు అండ్ మందారం పువ్వు కూడా యాడ్ చేశాను. ఆ తర్వాత కొంచెం ఆముదం ఆయిల్ కూడా యాడ్ చేశాను అనమాట. ఆయిల్ కూడా మిక్స్ చేశాను. ఆ తర్వాత నేను ఇక్కడ చూపిస్తున్నా కదా, 2 పార్టీషన్స్ కింద మీ హెయిర్ని ఫస్ట్ అయితే ఇలా సపరేట్ చేయండి. ఆ తర్వాత ఏమన్నా చిక్కులు ఉంటే అవి తీసేయండి. సో డైరెక్ట్గా అయితే పెట్టొద్దు. సో ఆయిల్ పెట్టిన తర్వాత మనం కోమ్ చేయొద్దు కదా, అందుకని ముందుగానే ఇలా సపరేట్ చేసేసి చిక్కులు తీసుకోండి. ఆ తర్వాత నేను చూపిస్తున్న విధంగా ఆయిల్ని అప్లై చేసుకోండి. సో అంటే కాటన్ ఉంటే కాటన్తో అప్లై చేసుకోండి. నేనైతే కాటన్ అనేది యూజ్ చేయను. ఆ తర్వాత చిన్నగా మసాజ్ చేసుకుంటూ హెయిర్ని అప్లై చేసుకోండి అనమాట. ఇదంతా ప్రాసెస్ కూడా మనం హెడ్ బాత్ చేసే ముందు, నేను డైలీ అయితే పెట్టను, ఎప్పుడైతే హెడ్ బాత్ చేస్తానో బిఫోర్ 10 మినిట్స్ ముందు మాత్రం పెట్టుకుంటాను అనమాట. నేను చూపించిన విధంగా పార్టీషన్ చేసుకొని అలా అప్లై చేసుకుంటూ ఉండండి. మధ్య మధ్యలో కొంచెం ఇలా మసాజ్ చేస్తూ, గట్టిగా అయితే చేయొద్దు, అంటే నెయిల్స్తో అయితే అలా చేయొద్దు. నార్మల్గా మనం నార్మల్గానే చేసుకోవాలి ఇలా. సో మధ్య మధ్యలో అలా మసాజ్ చేస్తూ మంచిగా అప్లై చేసుకోండి. అప్లై చేసుకున్న తర్వాత ఇంకా మీకు ఏమేమి యాడ్ చేశాను అనేది కావాలి అంటే నేను డిస్క్రిప్షన్ బాక్స్లో కూడా యాడ్ చేస్తాను, వెళ్ళి చూడండి. ఆ తర్వాత లేదు మాకు మొత్తం ప్రాసెస్ కావాలి అంటే చెప్పండి, నేను మళ్ళీ ఒక సెపరేట్ వీడియో చేస్తాను. ఎందుకంటే నేను ఇంటి దగ్గర లేను కాబట్టి, నాకు అవన్నీ ఇంగ్రీడియంట్స్ దొరకవు కాబట్టి నేను ముందుగానే ఇంటి దగ్గర నుంచి ప్రిపేర్ చేసుకుని వచ్చాను. ఈసారి ఇంటికి వెళ్ళినప్పుడు నేను మీకోసం మళ్ళీ తయారు చేసి చూపిస్తాను అనమాట. సో ఇలా మొత్తం పెట్టేసుకున్న తర్వాత మంచిగా హెయిర్ అంతా ఒక దగ్గరకు అనేసి మీరైతే గట్టిగా టై చేయొద్దు, లూజ్గానే టై చేసుకోండి. ఎందుకంటే గట్టిగా టై చేస్తే పెయిన్ కానీ అట్లా ఉంటుంది అనమాట. సో లూజ్గానే టై చేసి ఒక 15 మినిట్స్ వరకు ఉంచుకోండి అనమాట. సో ఆ తర్వాత హెడ్ బాత్ చేసేయండి. సో ఇప్పుడు ఆయిల్ పెట్టిన తర్వాత అస్సలు కోమ్ చేయొద్దు, ఎందుకంటే హెయిర్ ఫాల్ అనేది జరుగుతుంది అనమాట. సో ఎప్పుడైనా సరే ఆయిల్ పెట్టిన తర్వాత హెయిర్ కోమ్ చేయొద్దు. సో ఇలా అంతా ఆయిల్ అప్లై చేసిన తర్వాత కోమ్ చేయకుండా డైరెక్ట్గా ఇలా పైకి పెట్టేసుకోండి. నేను చూపించిన విధంగానే చేయండి. ఆ తర్వాత 15 మినిట్స్ అయిపోయిన తర్వాత హెడ్ బాత్ చేయండి. నేను ఇక్కడ యాడ్ చేశాను నేను ఏమేమి షాంపూస్ యూజ్ చేస్తాను, కండిషనర్ యూజ్ చేస్తాను అనేది. సో నా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ డూ ఫాలో లక్ష్మీ మరి.